Hi everyone, I'm Uday Bhaskar. I'm a motivational speaker and soft skills trainer. Welcome to our cup videos. Today my topic is problem solving and decision making. సమస్యలను సాధించడం ఎలా, డెసిషన్ తీసుకోవడం ఎలా. సో ఏంటంటే మనకి ఈ భూమి మీద పుట్టిన విత్తనం దగ్గర నుంచి ప్రతి జీవి నుంచి కూడాను సమస్యలను ఎదుర్కోవడం అనేది చాలా కామన్. సమస్యలు అనేవి ప్రతి జీవికి కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనిషి మాత్రమే ఆ సమస్య తనకేదో వస్తున్నట్టుగా ప్రతిసారి ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే నాకే ఎందుకు సమస్య వస్తుంది, నాకే ఎందుకు నేనే ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను, ఇటువంటివన్నీ కూడా మనిషి తనలో తనే పడే వేదన అనమాట. సో దీని నుంచి మనం బయటపడటానికి ఈ 5 కీస్, ఈ 5 కీస్ కానీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా సరే కానీ సమస్య రావడం అనేది ఎంత సింపుల్గా జరుగుతుందో దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడం కూడా మనం అంతే, అంటే సమస్యను చేయించుకుంటూ దూరంగా వెళ్ళడం కూడా అంతే ఈజీగా జరుగుతుంది. సో కమింగ్ టు ద పాయింట్స్, ఫస్ట్ కీ ఏంటంటే డిఫైన్ యువర్ ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటి అనేది, మీ సమస్య ఏంటి అనేది మీరు డిఫైన్ చేయగలగాలి. అంటే అసలు సమస్య ఎక్కడుంది ఏంటి అనేది మీరు క్లియర్గా డిఫైన్ చేయగలగాలి. ఆ డెఫినేషన్ ఆ ప్రాబ్లంకి ఎంతవరకు మనకి ఎఫెక్టివ్గా ఉంది ఏంటి అనేది మీరు క్లియర్గా డిఫైన్ చేయగలగాలి. అప్పుడు మాత్రం మీరు ఆ సమస్యని సాల్వ్ చేయగలుగుతారు. సెకండ్ ఏంటంటే అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఈ సమస్యను నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఆ సమస్య ఏంటి అనేది, నువ్వు ఏ విధంగా నిన్ను సఫర్ చేస్తుంది, ఏ విధంగా నిన్ను ఇబ్బంది పెడుతుంది, బాస్తో కావచ్చు, చదువులో కావచ్చు, ఏ విధంగా అయినా సరే. కానీ కొంతమంది చూడండి సబ్జెక్ట్స్లో ఏంటంటే స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు చాలామంది, నాకు మ్యాథ్స్ కూడా కష్టమే అని చెప్తున్నా, మ్యాథ్స్ కూడా నాకు చాలా ఈజీగా వస్తుంది, హిందీ రావట్లేదు సార్ నాకంట, సోషల్ రావట్లేదు సార్ నాకంట. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ సమస్యని ఎలా అధిగమించాలో తెలియకపోవడం వల్ల మాత్రమే ఇలా జరుగుతూ ఉంటాయి. సో దానికోసం మన ఈ 5 కీస్. సెకండ్గా ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సమస్యని. ఎంత లోతుగా అయితే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతామో అంత ఈజీగా మనకి దాని సమాధానం దొరుకుతుంది. మూడవది ఏంటంటే ఈ అండర్స్టాండ్ చేసుకునే ప్రక్రియలో, దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించగలుగుతాం. ఆ ఆలోచించేటప్పుడే మనకి కొన్ని సమస్యలకి కొన్ని సమాధానాలు దొరికేస్తూ ఉంటాయి. ఆ దొరికిన వాటిని అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ప్రతి సమస్యకి కూడా మినిమం ఒక్క సమాధానం దొరుకుతుంది, లేదు అంటే అంతకన్నా ఎక్కువైనా దొరుకుతూ ఉంటాయి. సో ఈ సమస్య సాధన కోసం మనం ప్రయత్నించేటప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలోనే మనకి కొన్ని సమస్యల యొక్క సమాధానాలు కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిని లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత 4th కీ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్. మన నిర్ణయాత్మక శక్తి. ఈ నిర్ణయాత్మక శక్తిని మనం ఎంత బాగా వినియోగించగలిగితే ఆ సమస్యని దూరంగా పంపించడానికి అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో మనకు కావాల్సిన సమాధానాన్ని, పర్టికులర్గా ఆ సమస్యకి కావాల్సిన సమాధానాన్ని మనం చూస్ చేసుకోగలగాలి. ఈ లిస్ట్ అవుట్ చేసిన సమాధానాలన్నింటిలో కూడా ఏది బెస్ట్, అంటే ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఇంకొంచెం కూడా సమస్యలు మళ్ళీ ఉత్పన్నం అవ్వచ్చు. అటువంటప్పుడు వాటినన్నింటినీ కూడా దూరంగా జరపగలిగే విధంగా ఈ సమస్య యొక్క సమాధానం ఏంటి అనేది మనం చూస్ చేసుకోగలగాలి. అదే డెసిషన్ మేకింగ్. ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ ద 5th కీ. ఇది ఏంటి అంటే మనం సమస్య ఏంటో తెలిసిపోయింది, దాని సమాధానం తెలిసిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సపోజ్ ఒక ఎస్ఐ ఎగ్జామ్ కోసం ఒక విద్యార్థి ప్రయత్నిస్తాడు అనుకుందాం. చదవగలడు, దేహదారుఢ్యం బాగానే ఉంది, కానీ ఉదయాన్నే లేసి ప్రాక్టీస్ చేయమంటే మాత్రం తన వల్ల కావట్లేదు అంటాడు. ఎందుకు అంటే అక్కడే ఉంది తన సమస్య. ఉదయాన్నే లేవటాన్ని చేయించడానికే తన సమస్య. ఏది తనను ఆపుతుంది అనేది తను తెలుసుకోగలిగితే, ఆ ఒక్కదాన్ని కానీ తను సాల్వ్ చేసుకోగలిగితే మిగతావన్నీ కూడాను ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా సమస్యని సాధించుకోవటానికి ఈ 5 కీ పాయింట్స్ని కానీ మనం ఫాలో అయితే ఎటువంటి సమస్య అయినా సరే కానీ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ చాలా ఎఫెక్టివ్గా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. సో దాని ద్వారా మనం ఎఫెక్టివ్ లైఫ్ని కూడా మనం చేంజ్ చేసుకోగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ రాకింగ్ ఆన్. Thank you very much.